మరి మీ పార్టీలోని రెబెల్స్ని మీరు ఏ రకంగా ట్రీట్ చేయబోతున్నారు? అంటే రెబెల్స్ అంటే ఇప్పుడు ఉన్నారో లేదో అంటే అలా కాదు సార్. అంటే ఇప్పుడు పీజేఆర్ గారు అమ్మాయి షీ ఎక్స్పెక్టెడ్ అ సీట్, అలాగే విజయరామారావు గారు అమ్మాయి కూడా షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈ పర్టికులర్ టికెట్ కోసం అందరూ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ టికెట్ మాత్రం మిమ్మల్ని వరించింది. సో లోకల్గా ఉన్న క్యాండిడేట్స్ ఏ రకంగా మీకు సపోర్ట్ ఇవ్వబోతున్నారు? విజయరామారావు గారు ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ కూతురు సపోర్ట్ చేస్తుంది, విజయరెడ్డి గారు ఓపెన్ సపోర్ట్ చేస్తున్నారు, నిన్న ర్యాలీలు కూడా వచ్చింది. మరి ఇంకా ఏముంది, ఇక గోవర్ధన్ రెడ్డి ఒకడున్నాడు, గోవర్ధన్ రెడ్డి నాన్ లోకల్ ఫస్ట్ పాయింట్. అప్పుడు ఎవరు లేరని టికెట్ ఇచ్చారు, అయినా సరే ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి ఇవ్వాలి, పదవి ఇచ్చి పెట్టుకోవాలనుకున్నాడు. ఆయన ఓవర్ యాంగ్జైటీ చూపించి దాని అవసరానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకొని ఆయన మన వారి గొడ్డెలతో ఆయన నరుక్కున్నాడు. అంతే చెప్తారు కదా పెద్దలు అన్నట్టు, రాజకీయాల్లో మర్డర్స్ ఉంటాయి, సూసైడ్సే ఉంటాయి. ఆయన చేసేది కూడా అదే. సో ఇప్పుడు మహాకూటమి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఇప్పుడు మహాకూటమికి శాంటిటీ అనేది లేదు. ఈరోజు మహాకూటమి అనేది ఏమన్నారు, మేము ఫస్ట్ వాళ్ళు మహాకూటమి అయినప్పుడు కామన్ ఎజెండా ఉంటుందని చెప్పారు, కామన్ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. మేము కలిసికట్టుగా మేము ఒక మేనిఫెస్టో తీస్తే దాంట్లో అందరి ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నారు. ఫస్ట్ పాయింట్ టికెట్స్ ఇచ్చుట్లోనే రోజు తర్జన భర్జన, రోజు గొడవలు. ఈ కోదండరామ్ అంటాడు 10 సార్లు ఢిల్లీకి పోయి, సిపిఎం వాడు ఎన్నడూ లేనిది ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి, టీడీపీ వాడు ఎన్నడూ లేనిది చంద్రబాబు నాయుడు రోజు చక్కర్లు కొట్టి, ఢిల్లీ చక్కర్లు కొట్టి. ఇంతకంటే దురదృష్టం ఏముంది? ఇంకా ఇలాంటి నాయకులందరూ ఢిల్లీ చుట్టూ తిరిగారు, ఎవడో కామన్ కార్యకర్త తిరుగుతున్నట్టే అనుకోవచ్చు. మీ మహాకూటమి ఏమైనా ఢిల్లీలోనే ఇటు పిలవచ్చు కదా. కేసీఆర్ గారు చెప్పేది అదే, ఢిల్లీ చుట్టూ ఎందుకురా మనది పోయేది, గల్లీలో మనకు ఇన్ని వనరులు ఉంటే ఢిల్లీకి ఎందుకు తిరుగుతున్నా అంటాడు ఆయన. అది మేము చెప్పేది. వీళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు, మేనిఫెస్టో కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ఇచ్చింది, టీజేసీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది, టీడీపీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది, సిపిఎం వెంకటరెడ్డి గారు ఒకటి ఇచ్చారు. ఏది నమ్మాలి ప్రజలు? ఒక్కదానికన్నా ఒక శాంటిటీ ఉందా అసలు? ఈ యొక్క మేనిఫెస్టోకి ఏమైనా విలువలు ఉన్నాయి? అసలు విలువ లేని మేనిఫెస్టో ఉంటే రేపు ఎవడు మేనిఫెస్టో నేను అక్కడ ఏదైనా వస్తే నేను చెప్పలే వాడు చెప్పిండు అంటాడు, వీడు అందరి చేతులు ఎత్తేస్తాం. అంటే అల్టిమేట్లీ వీళ్ళు ప్రజల్ని బలిపశు చేసే కుట్ర జరుగుతుంది కదా. అందుకని కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, మేము చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినా ఎన్నో ఉన్నాయి, కాబట్టి మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి అంటాడు కేసీఆర్ గారు. సార్ ఒక విషయం సార్, జనరల్గా ఎలక్షన్స్ అప్పుడు ప్రతి పార్టీ కూడా వాళ్ళ సీఎం క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తారు. టీఆర్ఎస్ నుంచి ఆబ్వియస్గా కేసీఆర్ గారు. ఈ మహాకూటమికి సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండొచ్చు అండ్ వాట్ ఈస్ దట్ ఫేస్ ఆఫ్ ఫేస్ ఎవరు? అంత స్టేచర్ ఉంటే కదా ఎవరికైనా, ఆ స్టేచర్ ఉండి అది ఉంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చూశాను, అసలు పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడే వాక్యాలేనా అది? కొంచెమన్నా సిగ్గుండాలి అసలు అలాంటి మాటలు మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటే అసలు పీసీసీ ప్రెసిడెంటేనా? అసలు ఏమైనా రాజకీయ విలువలు ఉన్నాయి? అసలు ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడిండొచ్చు, మాట్లాడితే అదే రీతిలో నువ్వు జవాబు చెప్పు, నీ దగ్గర జవాబు ఉంటే. జవాబు లేకుండా నువ్వు మాట్లాడే తీరు చూస్తే మాకు నచ్చలేదు, నేను చెప్తాను. సార్ ఒక విషయం, ఈ మధ్య సోనియా గాంధీ గారు వచ్చారు. సోనియా గాంధీ గారు బహిరంగ సభలో చాలా ఓపెన్గా, చాలా బాధపడుతూ ఇమోషనల్ అయిపోయి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక 4.5 ఏళ్ళకి నేను వచ్చి చూస్తే నా బిడ్డలు ఇలా ఉన్నారు, అన్యాయానికి గురవుతున్నారు, నా కడుపు తరుక్కుపోతుంది అని అన్నారు. బిడ్డలకి ఏమైందంట? బిడ్డలకి అలా బిడ్డలు అంటే వీళ్ళే, ఈ బిడ్డలు ఓడిపోయిన బిడ్డలు, గాంధీ భవన్లో పనికిరానోళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు బిడ్డలు. ప్రజలైతే సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు ప్రజలకు ఏమొస్తలేవని, ఈరోజు 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేస్తే బిడ్డే సంతోషంగా లేనట, 500 ఉన్న పెన్షన్ని 1500 నుంచి 3000 చేస్తే బిడ్డే సంతోషం లేనట, వికలాంగుల పెన్షన్ 3000 చేస్తే బిడ్డే సంతోషం లేనట, మరి ఒంటరి మహిళకు 3000 రూపాయల పెన్షన్ చేస్తే బిడ్డే సంతోషం లేనట, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటే బిడ్డే సంతోషం, 24 గంటలు కరెంట్ ఇస్తే బిడ్డే సంతోషం లేనట, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతు బీమా, రైతు బంధు పథకాలు పెట్టినందుకు బిడ్డే సంతోషం లేనట. ఏ బిడ్డే సంతోషం లేదు? నీ కొడుకు సంతోషం లేడని చెప్పు. నీ కొడుకు సంతోషం లేడంటే దేశంలో ఉన్న కొడుకులంతా ఏదంటే పచ్చకామర్లో దేశమంతా పచ్చగా ఉన్నట్టు అలా ఉంది అలా పరిస్థితి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream.
For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.